చేయి స్క్రోల్ చేయి, ఎంత చేస్తావో నేను కూడా చూస్తా. అమ్మాయిల రీల్స్ చూసుకుంటా, అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు చూసుకుంటా మస్తు నవ్వు వస్తుందిలే. మేము చూసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుందిలే. నవ్వు చెయ్యి, షేర్ చేయి. లైఫ్ ఇట్లా నడవదు బాయ్. ఒక్కసారి మీ అమ్మా నాన్న గురించి ఆలోచించు. ఓకే, వాళ్ళు ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఎంత కష్టపడి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్, వాళ్ళ లైఫ్ టైం ఖర్చులు, పైసలు మొత్తం తీసుకొచ్చి నీ మీద వేసినారు. వాళ్ళ కొడుకు కూతురు ఏదో ఉద్ధరిచ్చేస్తారు, లైఫ్లో ఏదో పీకేస్తారు అని చెప్పి వాళ్ళ పైసలు అంతా తీసుకొచ్చి మీ మీద వేసినారు నువ్వేదో చేస్తావని. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నావా? అమ్మాయి రీల్స్ చూస్తున్నావా? మీమ్సా? నవ్వుతున్నావా చూసి? ఈ రీల్స్ చూస్తున్నావు చూసినావా? దీనికన్నా ముందు కొన్ని వేల రీల్స్ చూసుంటావు, కొన్ని వేల మంది అమ్మాయిల రీల్స్ చూసుంటావు. కానీ ఎందుకు? ఇదే 2 గంటల టైం నువ్వు రీల్స్ స్క్రోల్ చేసిన టైంని ఇంకేదైనా ఒక పని మీద పెట్టుంటే 2 గంటలు జిమ్కి వెళ్ళిపోయేది ఉండే, లేకపోతే ఇంకేదైనా స్కిల్ పైన పని చేసేది ఉండే, లేకపోతే ఇంకేదైనా చదివేది ఉండే. 2 గంటలు చేసుంటే లైఫ్ వేరే ఉంటుంది, ఉంటుండొచ్చు. ఒక్కటే చెప్తా, చేయకు ఇట్లా రోజంతా రీల్స్ షేర్ చేసుకుంటా. ఏమన్నా డిఎమ్స్ ఓపెన్ చేస్తే కొన్ని వేల దోస్తులు ఉంటారు, వందల దోస్తుల మెసేజ్లు ఓపెన్ చేసి ఏమన్నా కొత్తగా ఏమైనా పెట్టినా, ఇంపార్టెంట్ మెసేజ్ ఏమన్నా ఉందా అంటే మొత్తం మీమ్స్ రీల్సే ఉంటాయి. ఆ పిల్ల డ్యాన్స్ చేసేది, వీడు మీమ్స్ పెట్టేది, వాడు పిత్తేది, వీడి తెంగేది, అన్ని అడ్డమైన రీల్సే ఉంటాయి. ఇప్పుడు కూడా టైం ఉంది మీ దగ్గర. ఈ రీల్ని ఒక మోటివేషన్ లెక్క తీసుకొని రీల్స్ స్క్రోల్ చేసుడు బంద్ చేసి మీ స్కిల్ సెట్ పైన, మీ చదువు పైన, మీ ఫిజిక్ పైన, మీ హెల్త్ పైన ఇన్వెస్ట్ చేయండి టైంని. బాకీ నేను ఇంతకన్నా ఎక్కువ మోటివేషన్ అయితే ఇవ్వలేను మీకు. ఈ రీల్ మీకు మళ్ళీ ఫీడ్లో వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ మీకు ఈ వీడియో మీ వరకు రీచ్ అయింది అంటే అకౌంట్ని ఫాలో చేసుకోండి. అండ్ ఇంతగా నేను చెప్పలేను బై, జస్ట్ టైం వేస్ట్ చేయకండి.